బీఆర్ఎస్ నేత హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తక్షణమే దీని మీద స్పందించాలని, ఆంధ్రప్రదేశ్ నీటి మళ్లింపును నిలిపివేయాలని, క్యారీ ఫార్వర్డ్ కింద తెలంగాణ నీళ్లను సాగర్ శ్రీశైలంలో ఆపి పెట్టాలని చెప్పి మేము ఇటు బీజేపీని కేఆర్ఎంబీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ సంవత్సరానికి వాడుకోంగా ఏమైనా మిగిలితే క్యారీ ఫార్వర్డ్ విధానం ఉంటుంది. సాగర్లో శ్రీశైలంలో ఆపెట్టుకుంటే వచ్చే వానకాలం పంటలకు నారుమల్లకు ముందుగానే నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు వచ్చే సంవత్సరం కరువు వచ్చినా మన నీళ్లు మనకు అక్కడ ఉంటే మంచినీళ్లకు హైదరాబాద్కు దక్షిణ తెలంగాణకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు ఎట్లా వదిలిపెడుతున్నారు? ఎంతసేపు కేసీఆర్ గారి మీద పడేడ్చుడేనా? ఆ బీజేపీ వాళ్ళు కేసీఆర్ గారి మీదనే పడేడుస్తారు. కాంగ్రెస్ వాళ్ళు పొద్దుగాలేస్తే కేసీఆర్ గారి మీద పడేయడము, కేసీఆర్ గారు జపం చేయడమే రేవంత్ రెడ్డికి. చిచ్చాట్లు పెట్టుడు, ప్రభుత్వ పైసలతో ఎన్నికల ప్రచారాలు చేసుడు, కేసీఆర్ గారి మీద పడేయడమేనా? రాష్ట్ర హక్కులు కాపాడరా? మీకు బాధ్యత లేదా? మీరు కుర్చీలో కూర్చున్నది మన రాష్ట్ర హక్కులను ఆంధ్రాకు దారాదత్తం చేయడానిక, మన హక్కులు కాలరాయడానిక? నీకు ఆ హక్కు లేదు. మీరు అట్లా చేస్తుంటే, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. అవసరమైతే బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతుంది. త్వరలో కేఆర్ఎంబీ ఆఫీసును ముట్టడిస్తాం. అవసరమైతే మా ఎంపీలు కేంద్రంలో జలవనరుల శాఖ మంత్రిని కలిసి బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద కేంద్ర మంత్రికి చెప్తాం. పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తుతాం. 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచినా, 8 ఎంపీలు బీజేపీ గెలిచినా తెలంగాణ హక్కులు కాలరాయబడుతుంటే కాంగ్రెస్ ఎంపీలు పెదవి విప్పరు, బీజేపీ ఎంపీలు రాష్ట్ర హక్కులు కాపాడరు. ఇది ఎక్కడి అన్యాయము? బట్ అయినా బీఆర్ఎస్ రాజ్యసభలో మాకున్న 4 ఎంపీలు రాజ్యసభలో ప్రస్తావిస్తాం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేఆర్ఎంబీ ఆఫీసును ముట్టడించి మేము ఒత్తిడి పెంచుతాం. ఈ రాష్ట్ర హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ. హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాము అని అసెంబ్లీలోనే చెప్పారు. 2 ఏళ్ళు అయింది. 13 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. ఎన్ని నీళ్ళు ఇచ్చిండ్రు? తిప్పి కొట్టే 1,00,000 ఎకరాలకు కూడా ఇవ్వలేదు. ఆ 1,00,000 ఎకరాలు కూడా ఏంది? బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులే. వీళ్ళకి కొత్తగా కట్టింది లేదు, కొత్తగా ఇచ్చింది లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్టుల కొనసాగింపుగా వచ్చిన 1,00,000 ఎకరాలే తప్ప మీరు చెప్పిన 13 లక్షల ఎకరాలకు ఇచ్చింది 1,00,000 కూడా దాటలేదు. టోటల్గా వీళ్ళు ఫెయిల్ అయిపోయినారు. పెండింగ్ బిల్లులు ఇచ్చుడు, కమిషన్లు కొట్టుడు తప్ప పాలన మీద పట్టు లేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. థ్యాంక్ యూ. ఫిబ్రవరి లేటెస్ట్ 6 ఫిబ్రవరి 2026 నాడు కేఆర్ఎంబీ ఆంధ్రప్రదేశ్కి రాసింది. ఏమంటది? మీరు 555 టీఎంసీలు 78% తీసుకుపోయినరు, ఇక ఆపుండ్రి అని. అంటే 100 టీఎంసీలు తక్కువ చేసిండ్రు. తీసుకుపోయింది 664. కానీ కేఆర్ఎంబీ ఏమంటుంది? 555 టీఎంసీలు అంటుంది. అంటే ఇది ఎట్లుందంటే అడగాల్సిన రేవంత్ రెడ్డి అడగడు, హక్కులు కాపాడాల్సిన కేఆర్ఎంబీ కాపాడదు. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని, కేఆర్ఎంబీని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి మన హక్కులు కాపాడాలి. కాపాడాల్సిన రేవంత్ రెడ్డి ఏమో నిద్రపోతాడు.
అడగాల్సిన రేవంత్ రెడ్డి నిద్రపోతాడు. ఇది కాపాడే బాధ్యత ఎవరిది? కేంద్ర బీజేపీ ప్రభుత్వం. కేఆర్ఎంబీ ఎవరి నాయకత్వంలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం కింద కేఆర్ఎంబీ ఉంటుంది. ఈ రాష్ట్రం నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు, బీజేపీ మంత్రులు కిషన్ రెడ్డి కానీ సంజయ్ గారు కానీ. పొద్దున్నేస్తే కేసీఆర్ గారి మీద పడేడ్చుడే తప్ప మరి ఎట్లా పోతున్నాయి? మా తెలంగాణకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 34% నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు, ఏం చేస్తుండ్రు అని ఒక్కనాడన్న కిషన్ రెడ్డి గారో సంజయ్ గారో కేఆర్ఎంబీని రివ్యూ చేసిండ్రా? కేఆర్ఎంబీ మీ సంస్థ కదా, మీరు కదా ఇవాళ ఢిల్లీలో అధికారంలో ఉన్నది. అడగాల్సిన రేవంత్ రెడ్డికేమో నా ఆర్ఆర్ ట్యాక్సులు ఎక్కడ బయటకు తీస్తారో, నా సంగతి ఏమవుతుందో అని ఆయన పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద పడేడుస్తుంటాడు. మరి అలా హక్కులు కాపాడాల్సింది ఆ సంస్థను కేఆర్ఎంబీని నిర్వహించాల్సిన బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేస్తుంది. అంటే కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరూ కలిసి తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దోచిపెడుతున్నారు. ఇది నా మాట కాదు, ఇది ఈఎన్సీ గారి మాట, ఇది కేఆర్ఎంబీ మాట. డాక్యుమెంట్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప నేను రాజకీయంగా మాట్లాడతలేను. అడ్డగోలుగా తెలంగాణ నీళ్లు తీసుకుపోతున్నారు, తెలంగాణ నోళ్లు కొడుతున్నారు, తెలంగాణ భూములను బీళ్లు పరుస్తున్నారు, తెలంగాణకు మంచినీళ్లు లేకుండా జరిగే పరిస్థితి అయితే ఉంది. అంటే మా నోళ్లు కొడుతుంటే నా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మాట్లాడదు, ఈ రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్లు మాట్లాడరు. మరి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెదవులు మూసుకుంటున్నారు. ఇది ఏంది? మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంది? అంటే మీరు ఇద్దరు కలిసి తెలంగాణ బొండిగా విసుకుదాం అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీకు దోస్తాన్లు ఉంటే మీ పర్సనల్ ఏమన్నా చేసుకోండి, మీ వ్యవహారాలు ఏమన్నా కానీ. చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి మధ్య ఫెవికాల్ బంధం ఉండొచ్చు, ఉండని, మాకు అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర హక్కులు కాలరాసే హక్కు మీకు లేదు. ఈ రాష్ట్ర హక్కులు కాపాడాలని కదా మీకు అధికారం ఇచ్చింది ప్రజలు. అధికారం ఇస్తే ఈ రాష్ట్ర హక్కులను ఆంధ్రాకి ఎందుకు రాసిస్తున్నారు? రేవంత్ రెడ్డి రాసిస్తాడు, బీజేపీ ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుంది. ఈ రెండు ప్రభుత్వాలు కాంగ్రెస్ బీజేపీలు కలిసి ఇవాళ తెలంగాణ హక్కులు కాలరాస్తున్నారు. తెలంగాణ నోటికాడ బుక్కను ఎత్తగొడుతున్నారు, తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దారాదత్తం చేస్తున్నారు. మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే దీని మీద స్పందించాలని, ఆంధ్రప్రదేశ్ నీటి మళ్లింపును నిలిపివేయాలని, క్యారీ ఫార్వర్డ్ కింద తెలంగాణ నీళ్లను సాగర్ శ్రీశైలంలో ఆపి పెట్టాలని చెప్పి మేము ఇటు బీజేపీని కేఆర్ఎంబీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ సంవత్సరానికి వాడుకోంగా ఏమైనా మిగిలితే క్యారీ ఫార్వర్డ్ విధానం ఉంటుంది. సాగర్లో శ్రీశైలంలో ఆపి పెట్టుకుంటే వచ్చే వానకాలం పంటలకు నారుమల్లకు ముందుగానే నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు వచ్చే సంవత్సరం కరువు వచ్చినా మన నీళ్లు మనకు అక్కడ ఉంటే మంచినీళ్లకు హైదరాబాద్కు దక్షిణ తెలంగాణకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు ఎట్లా వదిలిపెడుతున్నారు? ఎంతసేపు కేసీఆర్ గారి మీద పడేడ్చుడేనా? ఆ బీజేపీ వాళ్ళు కేసీఆర్ గారి మీదనే పడేడుస్తారు, కాంగ్రెస్ వాళ్ళు పొద్దుగాలేస్తే కేసీఆర్ గారి మీద పడేయడము, కేసీఆర్ గారు జపం చేయడమే. రేవంత్ రెడ్డికి చిచ్చాట్లు పెట్టుడు, ప్రభుత్వ పైసలతో ఎన్నికల ప్రచారాలు చేసుడు, కేసీఆర్ గారి మీద పడియడమేనా? రాష్ట్ర హక్కులు కాపాడరా? మీకు బాధ్యత లేదా? మీరు కుర్చీలో కూర్చున్నది మన రాష్ట్ర హక్కులను ఆంధ్రాకు దారాదత్తం చేయడానికా, మన హక్కులు కాలరాయడానికా? నీకు ఆ హక్కు లేదు. మీరు అట్లా చేస్తుంటే, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. అవసరమైతే బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతుంది. త్వరలో కేఆర్ఎంబీ ఆఫీసును ముట్టడిస్తాం. అవసరమైతే మా ఎంపీలు కేంద్రంలో జలవనరుల శాఖ మంత్రిని కలిసి బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద కేంద్ర మంత్రికి చెప్తాం. పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తుతాం. 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచినా, 8 ఎంపీలు బీజేపీ గెలిచినా తెలంగాణ హక్కులు కాలరాయబడుతుంటే కాంగ్రెస్ ఎంపీలు పెదవి విప్పరు, బీజేపీ ఎంపీలు రాష్ట్ర హక్కులు కాపాడరు. ఇది ఎక్కడి అన్యాయము? బట్ అయినా బీఆర్ఎస్ రాజ్యసభలో మాకున్న 4 ఎంపీలు రాజ్యసభలో ప్రస్తావిస్తాం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేఆర్ఎంబీ ఆఫీసును ముట్టడించి మేము ఒత్తిడి పెంచుతాం. ఈ రాష్ట్ర హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ. అంటే యాక్చువల్గా
నేను దాని మీద కూడా మాట్లాడదాం అనుకున్నా కానీ రెండు పెద్ద ఇష్యూస్ కదా, దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది నా దగ్గర. బహుశా ఈ వారం రోజులు మేము కూడా ఎన్నికల బిజీలో ఉంటిమి. రేపు ఎల్లుండి ఈ గోదావరి పెన్నా బేసిన్ మీద ఇవన్నీ విషయాలు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. దాని మీద నేను మళ్ళీ 1-2 రోజుల్లో మాట్లాడతా. ఇంకా చాలా ఉన్నాయి, టెలిమెట్రీ కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ టెలిమెట్రీ విషయంలో కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 19 చోట్ల టెలిమెట్రీ పెట్టించినాం. 19 చోట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణానది పరివాహక ప్రాంతంలో 19 చోట్ల టెలిమెట్రీ పెట్టాం. పెట్టడమే కాకుండా మరో 9 చోట్ల కూడా టెలిమెట్రీలు పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జలదోపిడీని ఆపాలని చెప్పి అవి ఎక్కడెక్కడ పెట్టాలనో గుర్తించడానికి ఒక కమిటీ కూడా వేసినాం. ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. సరే, ఇంతలో మీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు 2 ఏళ్ళైంది మీ ప్రభుత్వం వచ్చి. 9 చోట్ల గా టెలిమెట్రీ పెట్టే తెలివి ఉందా? మా మీద నోరు బారేసుకోవడమే తప్ప ఆ 9 చోట్ల మేము 19 చోట్ల పెట్టినాం. మిగతా 9 చోట్ల మీరు గా టెలిమెట్రీ పెట్టే తెలివి ఉందా? ఆ తెలంగాణ ఇచ్చిన 4.5 కోట్లను బోర్డు వాళ్ళ ఖాతాలో జమ చేసుకున్నారు. జమ చేసుకుంటే రేవంత్ రెడ్డి నోరని నిప్పిండి, అగో అట్లా జమ చేసుకుంటావు, టెలిమెట్రీ పెట్టాలి, ఇవి టెలిమెట్రీకి ఇచ్చిన పైసలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతాడా? ఆయనకి ఎందుకు ఆర్ఆర్ ట్యాక్స్ భయం? ఆయనకు నిద్రలో కూడా ఆర్ఆర్ ట్యాక్సే గుర్తొచ్చేటట్టుంది. సో ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్. నిజానికి మీరు ఇంకొక విషయం కూడా, చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇరిగేషన్లో, కానీ నేను ఈ ఇష్యూ డైల్యూట్ అయిద్దని మాట్లాడతలేను. ఇరిగేషన్లో సంవత్సరానికి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాము అని అసెంబ్లీలోనే చెప్పారు. 2 ఏళ్ళు అయింది, 13 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. ఎన్ని నీళ్ళు ఇచ్చిండ్రు? తిప్పి కొట్టే 1,00,000 ఎకరాలకు కూడా ఇవ్వలేదు. ఆ 1,00,000 ఎకరాలు కూడా ఏంది? బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులే. వీళ్ళకి కొత్తగా కట్టింది లేదు, కొత్తగా ఇచ్చింది లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన